అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక తల్లి గొర్రె, దాని పిల్ల జీవిస్తూ ఉండేవి. ఆ ఊరిలో చాలా కాలంగా వర్షమనేదే లేదు. దాని వలన ఆ తల్లి, పిల్ల గొర్రెలకు తినడానికి ఆహారం అనేదే లభించలేదు. నేల మొత్తం పగుళ్లతో నిండిపోయింది. నెలల తరబడి వర్షం కూడా పడలేదు. తల్లి గొర్రె దగ్గర దాని పిల్లకి ఇవ్వడానికి పాలు కూడా లేవు. ఆ తల్లి గొర్రెకు ఏం చేయాలో తెలియక ఒక కసాయి రైతు దగ్గరకు తన పిల్లనిచ్చి బాగా పెంచమని చెప్పి వెళ్ళిపోయింది. ఆ కసాయి రైతు ఆ చిన్న పిల్ల గొర్రెను తీసుకెళ్ళి దానికి బాగా గడ్డి పెట్టి పెంచడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకు ఆ చిన్న గొర్రె పిల్ల బాగా తిని పెద్దదయింది. ఇలా బాగా పెద్దదైన గొర్రెపిల్లను చూసిన కసాయి రైతుకి ఈర్ష్య పుట్టింది. ఈ గొర్రెపిల్లను తీసుకెళ్ళి అమ్మేశానంటే నాకు బాగా డబ్బులొస్తాయని అనుకుని దాన్ని తీసుకెళ్ళి మాంసం అమ్మే అతనికి అమ్మేశాడు. కొన్ని రోజులకు ఆ తల్లి గొర్రె ఆ కసాయి రైతు దగ్గరికి వెళ్ళి, "నా పిల్లను నాకు ఇవ్వండి" అని చెప్పి అడిగింది. దానికి ఆ కసాయి రైతు, "నీ పిల్ల ఇంకా ఎక్కడుంది? ఎప్పుడో అమ్మేశాను" అని జవాబిచ్చాడు. అది విన్న తల్లి గొర్రె విస్తుపోయి బాధతో ఆ కసాయి రైతుని, "దయచేసి నా పిల్లను నాకు తిరిగి ఇవ్వండి" అని కాళ్ళ మీద పడి బ్రతిమిలాడింది. కానీ ఆ కసాయి రైతు, "మీ పిల్లని నేను డబ్బులకు అమ్మేశాను. కావాలంటే వెళ్లి ఆ మాంసం అమ్మే అతన్ని అడుగు పో" అని గట్టిగా చెప్పాడు. మాంసం అమ్మే కొట్టు అతని దగ్గరికి వెళ్ళిన తల్లి గొర్రె, "నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను సంపాదించి తీసుకొస్తాను. కానీ